ఉంటాయి, క్షేమం ఉంటుంది, కృప ఉంటుంది, సన్నిధి ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సౌఖ్యం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. ఆత్మ సంబంధమైన ఏది కొదువు ఉండదు. ఆయనే తోడుగా ఉంటే ఇంకేం కావాలా? ఆయనే దగ్గరగా ఉంటే ఇంకేం కావాలా? ఇటువంటి స్థితిని ఆయన ఇచ్చాడు. ఇందులోనికి గనక మనం రాకుండా ఉండుంటే మన పరిస్థితి ఎలా ఉండేది అంటారు? ఎలా ఉండేది? ఏ సంఖ్యలో ఉండేవాళ్ళం మనం? ఏ స్థలంలో ఉండేవాళ్ళం? అసలు ఏంటి మన బ్రతికేంటి? అందరిలాగే తినేవాళ్ళం, తాగేవాళ్ళం, తిరిగేవాళ్ళం. ఏదో ఒక రోజు మనం చేసినటువంటి పాపాలు పండి చచ్చేవాళ్ళం. నరకంలో యుగయుగాలు కాలిపోవటానికి వెళ్ళిపోయేవాళ్ళం, లేకపోతే ఈ పాటికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. ఇందులోనికి రాకపోతే అటువంటి దారుణమైనటువంటి పరిస్థితి మనకి ఉండి తీరేది. అర్థమైందండి? ఎప్పుడైతే ఆయనకు దగ్గరగా ఉండేటువంటి భాగ్యం, స్థితి మనకు కలిగిందో అప్పుడే మన బ్రతుకు పరమార్థం ఏంటో మనకు తెలిసింది. మన కన్న తండ్రి ఏంటో మనకు తెలిసింది. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఎందుకు బ్రతకాలి, ఎందుకు చావాలి, చావు తర్వాత ఉన్నటువంటి ఉన్నతమైన భవిష్యత్తు ఏంటి, వాటన్నిటినీ మనం తెలుసుకోగలిగాము. కనుక దేవుడు మనల్ని పిలిచింది ఏదెనులోనికి. ఎందుకు పిలిచాడు ఆయన మనల్ని అంటే, ఎందులో ఉండటానికి ఆయన మనల్ని పిలిచాడంటే, మనమందరం పరిచర్యలో ఉండాలని, సేవలో ఉండాలని, ఆయన పనిలో ఉండాలని మనలను ఆయన పిలిచాడు. దీనిని బట్టి మనం పరిచర్యలో ఉన్నంతకాలం, దేవుని పనిలో ఉన్నంతకాలం, దేవుని సన్నిధిలో ఆయన ప్రణాళికలో ఉన్నంతకాలం, ఏదేనులో ఉన్నంతకాలం చాలా బాగుంటాం, క్షేమంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, సౌఖ్యంగా ఉంటాం. అలా ఉంటున్నటువంటి మనం హవ్వలాగా అపవాది ఆశలకు లోనైతే, లొంగిపోతే, లోక ఆకర్షణలకు ఆశపడి అరులు చాచి పరుగులు తీసినట్లయితే, హవ్వ ఏ రీతిగా అయితే పడిపోయిందో, పతనాస్థితికి చేరిపోయిందో, అలాగూ మన బ్రతుకు, మన ఆత్మీయ జీవితం కూడా కాక తప్పదని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాన్ని ఇక్కడ ఆది తల్లి అయినటువంటి హవ్వమ్మ గారి ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అది అయితే ఈ ఏదెనులో ఉన్నటువంటి మనమందరం ఏం చేయాలనుకున్నాం? ఏం చేయాలని తెలుసుకున్నాం? ఆయన పని చేయాలని తెలుసుకున్నాం. ఆయన పరిచర్య చేయాలని తెలుసుకున్నాం. ఆయన పని, ఆయన పరిచర్య ఎలా చేయాలి అంటే ఆయన చెప్పిన ప్రకారముగా చేయాలి.